వెల్కమ్ టు బిగ్ స్టోరీ. దేశంలో ప్రధాన క్రిమినల్ చట్టాలన్నీ జూలై 1 నుంచి మారిపోనున్నాయి. పాత చట్టాల స్థానంలోనే 3 కొత్త చట్టాలు రానున్నాయి. ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తూ కొందరు న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపున కాంగ్రెస్ తో పలు విపక్షాలు కొత్త చట్టాల అమలును వ్యతిరేకిస్తున్నాయి. వాటిపై మరింత చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం కొత్త చట్టాల అమలుకే మొగ్గు చూపుతుంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ కొత్త చట్టాలు. దేశంలో జూలై 1 నుంచి 3 అత్యంత ముఖ్యమైన కొత్త చట్టాలు అమల్లోకి రానున్నాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య చట్టం వీటిలో ఉన్నాయి. బ్రిటిష్ వలస పాలన నాటి ఐపీసీ, సిఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చారు. ఈ 3 చట్టాలు జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. తగిన విధంగా సంప్రదింపుల ప్రక్రియ, లా కమిషన్ నివేదిక ఆధారంగా 3 చట్టాలను మార్పులు చేశామని కేంద్ర ప్రభుత్వం అంటుంది. కొత్త చట్టాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లోనూ తగిన శిక్షణ ఇస్తామని కేంద్రం అంటుంది. ఇందుకు అవసరమైన శిక్షణను బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అందించనుంది. జ్యుడిషియల్ అకాడమీలు, నేషనల్ లా యూనివర్సిటీలకు సైతం శిక్షణ ఉంటుంది. దేశంలో క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేందుకు ఈ 3 కొత్త చట్టాలు కీలకమని కేంద్రం అంటుంది. ఈ 3 చట్టాలకు సంబంధించిన బిల్లులను 2023 ఆగస్టులో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రవేశపెట్టారు. హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ పలు సిఫార్సులు చేసిన తర్వాత 2023 పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లుకు పలు మార్పులు చేసి మరోసారి సభలో ప్రవేశపెట్టారు. విస్తృత సంప్రదింపుల తర్వాతే ఈ బిల్లులను రూపొందించామని, ముసాయిదాను తాను పూర్తిగా పరిశీలించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే ఈ 3 చట్టాల విషయంలో అమిత్ షా స్వయంగా ఎన్నో ప్రకటనలు చేశారు. ఎంతో మందితో విస్తృతంగా చర్చించారు కూడా. నాటి భారతీయ శిక్షా స్మృతి స్థానంలో భారతీయ న్యాయ సంహిత 2023ని తీసుకువచ్చారు. ఇందులో రాజద్రోహం అంశాన్ని తొలగించారు. అదే సమయంలో దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతకు వ్యతిరేకంగా ఉండే వేర్పాటువాద తిరుగుబాటు, ఉగ్రవాదం వంటి చర్యలను కఠినంగా శిక్షించే మరో నిబంధనను ప్రవేశపెట్టారు. మైనర్లపై సామూహిక అత్యాచారం, మూకదాడులకు మరణశిక్ష నిబంధనను పొందుపరిచారు. మొదటిసారిగా సమాజ సేవను ఒక శిక్షగా ప్రవేశపెట్టారు. భారతీయ న్యాయ సంహితలో నేరానికి విస్తృత నిర్వచనం ఇచ్చారు. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద చర్యలతో పాటు హిట్ అండ్ రన్, మూకదాడి, ఫేక్ వార్తలను ప్రచురించడాన్ని నేరాలుగా పేర్కొన్నారు. పిల్లలను నేరాలకు వినియోగించడం, మహిళలను వ్యభిచార వృత్తిలోకి దింపడం, చైన్ స్నాచింగ్, విదేశాల్లో నేరాలను ప్రోత్సహించడం, భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను, ఐక్యతను దెబ్బతీసే చర్యలకు పాల్పడటం తదితరులను నేరాలుగా పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహితకు సంబంధించి ఐపీసీలోని 19 నిబంధనలను తొలగించారు. కొత్తగా 20 నేరాలను చేర్చారు. కొత్తగా 6 నేరాల్లో సమాజ సేవ శిక్ష విధించారు. 5,000 రూపాయల లోపు దొంగతనాలకు సమాజ సేవ శిక్ష విధిస్తారు. 33 నేరాల్లో జైలు శిక్షను పెంచారు. 83 నేరాల్లో జరిమానా మొత్తాన్ని పెంచారు. అయితే 23 నేరాల్లో తప్పనిసరి కనీస శిక్ష విధించారు. ఇక ఆత్మహత్యకు ప్రయత్నించడం నేర జాబితా నుంచి తొలగించేశారు. భిక్షాటన, మానవ అక్రమ రవాణాను నేరంగా పేర్కొన్నారు. పిల్లలకు నిర్వచనం ఇచ్చారు. జెండర్లో ట్రాన్స్జెండర్ ను చేర్చారు. ఎలక్ట్రానిక్, డిజిటల్ రికార్డులను దస్త్రాలుగా పరిగణించే అంశాన్ని చేర్చారు. చరాస్తికి విస్తృతం నిర్వచనం ఇచ్చారు. మహిళలు, పిల్లలపై నేరాలకు కొత్త అధ్యయనం రూపొందించారు. నేర ప్రయత్నం, ప్రేరణ, కుట్రకు ప్రత్యేక అధ్యయనం తీసుకొచ్చారు. ఇక పిచ్చివాడు, అవివేకి, ఈడియట్ లాంటి పురాతన పదాలను చట్టంలో 9 చోట్ల తొలగించారు. బ్రిటిష్ క్యాలెండర్, క్వీన్, బ్రిటిష్ ఇండియా, శాంతి కోసం న్యాయ పదాలను తొలగించేశారు.
అలాగే కోర్ట్ ఆఫ్ జస్టిస్ స్థానంలో కోర్టు అని వాడాలని పేర్కొన్నారు. 44 చోట్ల కోర్ట్ ఆఫ్ జస్టిస్ స్థానంలో కోర్టుకు చేర్చారు. సిఆర్పిసి స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023ను తీసుకువచ్చారు. ఇందులో నేరాలకు సంబంధించి దర్యాప్తు, విచారణలతో పాటు తీర్పు వెలువరించడానికి నిర్దిష్ట కాల పరిమితి విధించారు. లైంగిక దాడి బాధితుల వాంగ్మూలాన్ని తప్పనిసరిగా వీడియో రికార్డింగ్ చేయాలని పేర్కొన్నారు. అలాగే నేరాలకు పాల్పడిన వారి ఆస్తులను జప్తు చేయడానికి కొత్త నిబంధనను ప్రవేశపెట్టారు. భారతీయ నాగరిక సురక్ష సంహిత కింద నేరాల తీవ్రతను బట్టి పోలీస్ కస్టడీని 15 రోజుల నుంచి 90 రోజులకు పొడిగించనున్నారు. భారతీయ న్యాయ సంహితలో 358 సెక్షన్లు ఉన్నాయి. కొత్తగా 20 నేరాలను కూడా చేర్చారు. 9 కొత్త సెక్షన్లు, 39 సబ్ సెక్షన్లు చేర్చారు. మెజిస్ట్రేట్ విధించే జరిమానా పరిమితిని పెంచారు. ఘోరమైన నేరాల్లో చేతులకు బేడీలు వేసే నిబంధనను కూడా చేర్చారు. దేశమంతా జీరో ఎఫ్ఐఆర్, ఎలక్ట్రానిక్ పద్ధతిలోనూ ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. నేరాంగీకార పరిధిని విస్తరించారు. గతంలో ఈ అంశంలో 19 నేరాలుండగా ప్రస్తుతం 17 అంతకంటే అధిక శిక్షలు కేసులన్నిటికీ దీన్ని వర్తింపజేశారు. జప్తు, స్వాధీనం లాంటి చర్యలకు విధి విధానాలు పేర్కొన్నారు. భారతీయ నాగరిక సురక్ష సంహిత కింద 3 ఏళ్లలోపు శిక్షలు పడే కేసులో అరెస్టుకి సీనియర్ పోలీస్ అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి అంటూ స్పష్టం చేశారు. అయితే మొదటి 40 నుంచి 60 రోజుల రిమాండ్లో 15 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించారు. అలాగే బెయిల్ ఇవ్వడానికి ఇది అడ్డంకి కాదని స్పష్టం చేశారు. తీర్పు వచ్చే వరకు స్వయంగా హాజరు కాకపోయినా విచారణకు అవకాశం కల్పించారు. 3 నుంచి 7 ఏళ్లలోపు శిక్షలు పడే కేసుల్లో ప్రాథమిక విచారణకు అనుమతించారు. నిర్దోషిగా విడుదల చేయాలని కోరుతూ వేసే కేసుల్లో బెయిల్ సరళీకరించారు. తొలిసారి నేరం చేసిన వారికి విధించే శిక్షలో మినహాయింపు 4వ వంతు గాని 6వ వంతు గాని విధించేలా నిబంధనలు సడలించారు. క్షమాభిక్ష పిటిషన్ విధి విధానాలను పేర్కొన్నారు. సాక్షుల రక్షణకు ప్రత్యేక చర్యలు కూడా తీసుకున్నారు. అలాగే బాధితుల రక్షణ సంబంధిత నిబంధనలను చేర్చారు. తప్పుడు కేసుల నుంచి ప్రభుత్వాధికారులకు, ప్రజా ప్రతినిధులకు రక్షణ కల్పించారు. 35 నేరాల్లో సత్వర న్యాయానికి సమయాన్ని నిర్దేశించారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 స్థానంలో భారతీయ సాక్ష్య చట్టం 2023ను ప్రవేశపెట్టారు. ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ రికార్డులు, ఈమెయిల్స్, సర్వర్ లాగ్స్, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్స్, ఎస్ఎంఎస్లు, వెబ్సైట్లు, లొకేషన్ ఎవిడెన్స్, మెయిల్స్, ఎలక్ట్రానిక్ డివైజర్లోని సందేశాలను సాక్ష్యాలుగా పరిగణించాలని నిర్ణయించారు. కేస్ డైరీ, ఎఫ్ఐఆర్, ఛార్జ్షీట్, తీర్పు కాపీలను తప్పనిసరిగా డిజిటలైజ్ చేయాలంటూ నిర్ణయించారు. అలాగే ఎలక్ట్రానిక్, డిజిటల్ రికార్డులు పేపర్ రికార్డుల మాదిరిగానే చట్టపరంగా చెల్లుబాటు అవుతాయి. ఈ కొత్త చట్టంలో మొత్తం 6 సెక్షన్లను తొలగించారు. 2 కొత్త సెక్షన్లు, 6 సబ్ సెక్షన్లను జోడించారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో సాక్ష్యం సేకరణకు అనుమతించారు. ఇక సాక్ష్యానికి నిర్వచనం ఇచ్చారు. భార్యాభర్తల కేసులో కాంపిటెంట్ సాక్ష్యం సేకరణ జోడించారు. బ్రిటిష్ కాలం నాటి పదబంధాలను తొలగించారు. భాషను ఆధునీకరించారు. ఇక కొత్త క్రిమినల్ చట్టాలను జూలై 1 నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రకటించారు. ఈ చట్టాల అమలుకు నిర్ణయం తీసుకునే ముందు తమను సంప్రదించలేదన్న ప్రతిపక్షాల ఆరోపణలను మంత్రి తోసిపుచ్చారు. సకాలంలో వేగంగా లోపరహిత న్యాయం అందించడానికి జూలై 1 నుంచి 3 కొత్త చట్టాల అమలు జరుగుతుందంటూ స్పష్టం చేశారు. ఆయన సరైన రీతిలో సంప్రదింపులు జరగలేదన్న ఆరోపణలను మేఘ్వాల్ తోసిపుచ్చారు. వలసవాద చట్టాల మార్పు కోసం డిమాండ్ సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉందని, ఆ ప్రక్రియ చాలా కాలం క్రితమే మొదలైందన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి సూచనలు కోరినప్పటికీ 18 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే స్పందించాయంటూ మంత్రి తెలియజేశారు.
కొత్త చట్టాలకు సంబంధించి భారత ప్రధాన న్యాయమూర్తి 16 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు 5 లా అకాడమీలు 22 లా యూనివర్సిటీల నుంచి కూడా సూచనలు వచ్చాయంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. ఎంపీలను కూడా సంప్రదించామని, ఉభయ సభల నుంచి 142 మంది మాత్రమే స్పందించారంటూ తెలియజేశారు. ఇక దేశ వ్యాప్తంగా ఎమ్మెల్యేల నుంచి కూడా సూచనలు అడిగామని, 270 మంది ఎమ్మెల్యేలు మాత్రమే స్పందించారన్నారు. 4 సంవత్సరాల సమగ్ర పరిశీలన అనంతరమే కొత్త చట్టాల రూపకల్పన జరిగిందని స్పష్టం చేశారు. అయితే సంప్రదింపులు జరగలేదని చెప్పడం అసత్యమన్నారు. పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరిగాయన్నారు. హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన 58 సమావేశాలు జరిగాయంటూ న్యాయశాఖ మంత్రి మేఘ్వాల్ అన్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాల అమలుకు రంగం సిద్ధం చేస్తుంటే, మరోవైపు వాటి అమలును అడ్డుకునే ప్రయత్నాలు కూడా ముమ్మరమయ్యాయి. వీటి అమలుకు వ్యతిరేకంగా తాజాగా సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది. అయితే ఈ తరహా బిల్లును గతంలోనే సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నూతన చట్టాలకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో బార్ అసోసియేషన్లు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి ఆందోళనలకు దూరంగా ఉండాలంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సూచించింది. కొత్త చట్టాలకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపింది. పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ మాత్రం జూలై 1ని బ్లాక్ డేగా ప్రకటించింది. కొత్త చట్టాల అమలుకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తామని ప్రకటించింది. మరోవైపు విపక్షాలు ఈ కొత్త చట్టాలపై పార్లమెంట్లో నిరసనలు వ్యక్తం చేశాయి. రాష్ట్రపతి ప్రసంగించే సమయంలో విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. మొత్తం మీద పరిస్థితి చూస్తుంటే ఇండి కూటమి పార్టీలు దేశవ్యాప్తంగా కూడా కొత్త చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రం చేసే అవకాశం కనిపిస్తుంది. కేంద్రం మాత్రం ఈ చట్టాల అమలు విషయంలో గట్టిగానే వ్యవహరిస్తుంది. ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటే తప్ప జూలై 1 నుంచి కొత్త చట్టాల అమల్లోకి రానున్నాయి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ వాచ్ 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.